హలో మై డి యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, చెప్పాను కదండి, ఇది హార్వెస్ట్ చేద్దామని బీరకాయ హార్వెస్ట్ చేయడానికి వచ్చేసాను. చాలా హెల్తీగా పెరిగిందండి. ఐఎమ్ సో హ్యాపీ. చూడండి, బాగా పెరిగింది కదా. చూడండి, మంచి సైజు, పెద్ద సైజులో బాగా వచ్చింది. ఇక ఇవి మనకి 20 ఆర్ 21కి, నాకు 20కి డ్యూటీ ఉంది కాబట్టి మేబీ నేను ఇంట్లో ఉండకపోవచ్చు. కాబట్టి నేను 21కి వీటిని హార్వెస్ట్ చేస్తాను. ఇవి ఇంకా ఈ రెండు ప్లస్ ఈ రెండు కూడా చూడండి, ఇది ప్లస్ ఇది, ఈ 4 కూడా ఆ రోజే హార్వెస్ట్ చేస్తాను. 21st ఆఫ్ ఆగస్ట్ అన్నమాట. ఇంకా చూడండి, ఇది పెరుగుతుంది, చక్కగా పెరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఇక నెక్స్ట్ ఇవి ఉన్నాయి. ఇది కనిపిస్తున్నాయా? ఇది ఇదిగోండి, ఇక్కడ చూడండి, పొడుగ్గా ఉంటాయి. ఇంకా పడ్డాయి, చాలా పడ్డాయి. చిన్నగా స్టార్ట్ అయ్యి చాలా పెద్దగా అవుతాయి ఇవి. ఇంకా ఎక్కడెక్కడో పడ్డాయండి. ఇదిగోండి, ఇలా చిన్నగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇవే ఇది ఇలా అవుతాయి అన్నమాట. చూడండి, ఇదిగో ఇలా అయ్యి నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఇది ఇలా అయ్యి వికసిస్తాయి, బ్లూమ్ అవుతాయి. బ్లూమ్ అయ్యి ఇక కాయ చిన్నగా పడుద్దండి. చిన్న కాయ ఎక్కడ నవ్వు పడింది చూపిస్తా. చూడండి, ఇవి ఇంతకంటే చిన్నగా ఇంతే ఉంటాయి స్టార్టింగ్లో, ఇంతే. అవి ఇంత పెద్దగా అవుతాయి అన్నమాట. సేమ్ మునగ కూడా అంతే. మునగ కూడా ఫస్ట్ ఇంతే, ఫస్ట్ ఇంతే స్టార్ట్ అవుతుంది, తర్వాత చూస్తే ఇంత పొడుగ్గా అవుతుంది అన్నమాట. చూడండి, బ్లూమ్ అయింది. అలసందలో కూడా చాలా రకాలు ఉంటాయి. వైట్ ఫ్లవర్స్వి, ఇలా పర్పుల్ ఫ్లవర్స్వి చాలా ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి తెలుసు కదండి, సోయి కూర. చాలా బాగా పెరుగుతుంది మన సోయి కూర కూడా. సోయి కూర, బెండకాయ. చూడండి, బెండకాయ డబుల్ కలర్వి 2 పడ్డాయి. ఇదొకటి చూడండి, ఇదొకటి, ఇది ఒకటి పెరుగుతాయి అన్నమాట. ఏవైనా ఈ కూరగాయలు పెరిగే డేస్ 8 to 10 డేస్ అండి, అంతే. ఆ పువ్వు వికసించిన 8 to 10 డేస్ వరకు అవి పెరిగిపోతాయి. వాటిని తెంపేయాలన్నమాట. చూడండి, ఎంత పెద్దగా వచ్చాయో. ఇవి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయనుకుంటా. చూడండి, ఎంత పెద్దగా వచ్చాయి కదా. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇవి తెలుసు కదండి, ఇది అదే మనది ఆరో రూట్ అన్నమాట. ఇవేం పూలు చెప్పండి? నోట్లోనే ఉంది, రావట్లేదు. ఇవి బొగడబంతి. ఎస్, బొగడబంతి పూలు అన్నమాట.
చూడండి ఈ బర్డ్స్ పెరుగుతున్నాయి. ఈ బర్డ్స్ పెరుగుతున్నాయి సక్సెస్ఫుల్గా. ఈ కన్స్ట్రక్షన్ అవుతుందండి మా ఇంటి దగ్గర 2-3 చోట్ల అవుతుంది కన్స్ట్రక్షన్. చాలా డిస్టర్బెన్స్డ్గా ఉంది అసలు. ఈ తీగ ఏంటో తెలుసా? ఈ తీగ వింగ్డ్ బీన్స్ అండి, వింగ్డ్ బీన్స్ అనమాట. ఈ తీగ వింగ్డ్ బీన్స్ది. వింగ్డ్ బీన్స్ పెట్టాను. చూడండి వైట్ వంకాయలు ఎంత బాగున్నాయి కదా. వైట్ వంకాయ, ఎర్ర గోంగూర, ఎర్రాకుల గోంగూర, ఇలాంటి వెరైటీ పెంచాలని నాకు చాలా ఇష్టము. అలా రిక్వెస్ట్ చేసి తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. మనం ఇప్పుడు ఇది కూడా హార్వెస్ట్ చేద్దామా? చిక్కుడు హార్వెస్ట్ చేద్దాము. చూడండి పెద్ద పెద్దగా వచ్చింది కాయ ఈసారి. అసలు చిక్కుడు గింజలు, చిక్కుడు ఫ్లేవరు ఎంత బాగుంటుంది కదండి, టేస్టీగా. అసలు ఆ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టము. అలాగే చిక్కుడు గింజలు కూడా ఇష్టము, చాలా ఇష్టము. మా పెద్దక్కయ్య తినేది కాదు చిక్కుడు గింజలు. ఆమె మా ఇంట్లో చిక్కుడు కూర అయిందనుకో, ఆమె పక్కన వెళ్ళి కూర్చునేదాన్ని. చక్కగా అన్ని విత్తనాలన్నీ ఏరి పక్కన పెట్టి నాకు వేసేదన్నమాట. నేను హ్యాపీగా తినేదాన్ని. నాకు చాలా ఇష్టము చిక్కుడు గింజలు, చిక్కుడు కూర, చిక్కుడు కాయ కూర. మా అమ్మ చాలా టేస్టీగా ఉండేదన్నమాట. అమ్మ చేతి వంట ఎంతైనా అమృతమే అండి. నిజంగా మా అమ్మ చేసినంత టేస్టీగా మేము సిస్టర్స్ని ఎవ్వరం చేయలేమండి. అమ్మ చేసే వంటలో ఒక 20%, 30% అంతే. మా అమ్మగారు ఏదైనా కూడా చాలా టేస్టీగా ఒక్క కూరని ఎన్నో వెరైటీస్లో వండేది. అంత టాలెంట్ ఇప్పుడు మాకైతే లేదు, అంత ఓపిక కూడా లేదు. ఒక కూరని ఒకలాగా వండుడే కష్టం మాకు.